దేశవ్యాప్తంగా ఈరోజు హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ అయితే అంగరంగ వైభవంగా అట్టహాసంగా జరుగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కూకట్పల్లి నియోజకవర్గ జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి ప్రేమ్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడుగుదాం మరి సినిమా ఏ విధంగా ఉండబోతుంది, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి సేవలు అందించబోతున్నారు అనేది వారి మాటలో తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. సార్ ఈరోజు పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఆయన డిప్యూటీ సీఎంగా ఎంత సక్సెస్ అయ్యారో మనందరికీ తెలుసు. అదేవిధంగా ఒక యాక్టర్గా పెద్ద హీరోగా కూడా అంత పెద్ద సక్సెస్ అయ్యారు. ఆయన చాలా అద్భుతమైనటువంటి సినిమాలు తీసినటువంటి నేపథ్యం మనం చూసాం. ఏంటి దీని మీద ఎక్స్పెక్టేషన్స్ ఏ విధంగా ఉంది? ఈ హరిహర వీరమల్లు సినిమా ఈరోజు పండగ వాతావరణం లాంటిది. గత 5 సంవత్సరాల నుంచి మరి ఫ్యాన్స్ అందరూ ఎదురు చూస్తూ ఉన్న ఇది. అట్లాగే వీర మహిళలు, జన సైనికులు అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. మరి ఈరోజు పండగ వాతావరణం వల్ల మరి ఈ సినిమా అందరికి మామూలుగా ఇది కమర్షియల్గానే కాకుండా ఒక ఆదర్శవంతంగా ఉండే సినిమా ఇది. కాబట్టి ఇది అందరూ కూడా మరి ఫ్యామిలీతో చూడదగ్గ సినిమా. చాలా బ్రహ్మాండంగా ఉన్నది సినిమా మాత్రం. కాబట్టి ఇది ప్రతి ఒక్కళ్ళు కూడా చూసి మరి ఈ సినిమాకి ఆదరించవలసిందిగా అందరిని కూడా కోరుతా ఉన్నాను. సో డిప్యూటీ సీఎంగా చాలా మంచి పనులు చేస్తూ ఉన్నారు. పిఠాపురం నియోజకవర్గం ఒక ప్రగతి పదంలో తీసుకెళ్లే పరిస్థితి తీసుకుంటున్నాం. ఓన్లీ పిఠాపురమే కాదు, మొత్తం టోటల్గా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి నియోజకవర్గం కూడా ఆయన చాలా కేర్ తీసుకుంటా ఉన్నారు. ఆయనకి చాలా మంచి పేరు వస్తూ ఉంది. ఎలా ఫీల్ అవుతున్నారు? మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. మేము అనుకున్న దానికంటే ఆయన ఎక్కువగా సేవా కార్యక్రమాలు సొంత పైసలతో కూడా చేయడం జరుగుతూ ఉంది. మరి అలాంటి రాజకీయ నాయకులు కూడా ఎవరు లేరని చెప్పాలి ఈ సందర్భంగా. మరి ఇలా సినిమా వచ్చిన ఆదాయం కూడా మరి ప్రజలకే ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంది. మరి ఇలాంటి వ్యక్తి ఇవాళ మన సమాజంలో దొరకటం చాలా మన అదృష్టం. సినిమాలు తీయను అనే వార్తను ఏ విధంగా చూస్తారు మీరు? సినిమా ఆపేస్తారంటారు, ఎలా ఫీల్ అవుతారు? సినిమాలు అయితే ఇప్పుడు ఆపుతామని అయితే చెప్పలేదు. ఇంకా కొన్ని సినిమాలు ఉన్నాయి, అన్ని కంప్లీట్ చేసేస్తారు. చేసిన తర్వాత పార్టీ మీద కూడా కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేస్తారని చెప్పి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే ఆ సినిమాకి సంబంధించి మంచి హైపైటే క్రియేట్ అవుతా ఉంది. చాలా అద్భుతంగా సినిమా ఉండబోతుంది, ఉన్నది కూడా అని చెప్పేసి అన్ని రివ్యూలు కూడా చెప్తా ఉన్నారు కూడా. కాబట్టి ప్రేమ్ కుమార్ గారు చెప్పే అంశాలన్నీ కూడా మనం చూసాం. సినిమా సంపాదన మీద కూడా వచ్చే ఆదాయం అంతా కూడా తన ప్రజలకి, నియోజకవర్గ ప్రజలకు కావచ్చు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఖర్చు పెట్టడానికి చూస్తూ ఉన్నారు. సో పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి సాధారణంగా ఎక్కడ కనిపించే పరిస్థితి లేదు. ఆయన ఒక మంచి ప్రజానాయకుడు. అందరూ కూడా ఈరోజు జన సైనికులు అందరూ కూడా హరిహర వీరమల్లు థియేటర్ దగ్గర చాలా హంగామా అయితే సృష్టిస్తూ ఉన్నారు. మనతో పాటు అధికార ప్రతినిధి లక్ష్మణ్ గారు ఉన్నారు. ఆయనతో కూడా మాట్లాడదాం. లక్ష్మణ్ గారు, ఎలా ఉంది సినిమా? సినిమా భారీ అంచనాలతో విడుదలైందండి. ప్రేక్షకులకి, అభిమానులకి, పార్టీ కార్యకర్తలకు కూడా ఒక రకంగా చెప్పాలంటే ఇది అంత పండగ వాతావరణం. మీరు ఒక్కసారి చూసుకుంటా ఉండంటే గత 3 సంవత్సరాల నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు రాజకీయ ప్రకారంగా బిజీ అయిపోయిన తర్వాత వస్తున్న సినిమా చాలా ఎక్స్పెక్టేషన్స్తో సోషియల్ ఫ్యాంటసీ, ఒక చరిత్ర జనాలకు చెప్పాలని కోరుకుంటున్నారు. అదేవిధంగా కుటుంబ సమేతంగా వచ్చి చూడదగ్గ సినిమా. ఈ సినిమాలో సరికొత్త పవన్ కళ్యాణ్ గారిని చూస్తారు. రికార్డులు మేము ఎట్లా తిరగరాస్తామని చెప్పేసి థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ చెప్తాను మళ్ళీ మీకు. థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికైతే థియేటర్ దగ్గర చాలా హంగామా హడావిడి కనపడతా ఉంది. సో ఇప్పుడు మనం ప్రస్తుతానికైతే కూకట్పల్లిలో ఉన్నటువంటి బ్రహ్మరంభ మల్లికార్జున థియేటర్ దగ్గర ఉన్నాం. ఇక్కడ హడావిడి సినిమా థియేటర్లోకి అందరూ కూడా జనం వెళ్ళిపోయారు. ఇక సినిమా చూసి వచ్చిన తర్వాత వాళ్ళకి రివ్యూ ఏ విధంగా ఉంటుందో ఒకసారి మనం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మౌట్ స్టూడియో.